ఏమండి, రాత్రి మామయ్య గారు ఫోన్ చేశారు మీరెప్పుడొస్తారో కనుక్కోవడానికి. మీరేమో నా సెల్ నంబర్ ఇచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నంబర్ ఇవ్వచ్చు కదా. హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది ఆయన భార్య రజని. ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్లీ పేపర్లో తలదూర్చిన భర్తతో, ఏంటండి ఏం మాట్లాడరు? ఏం ఆలోచించారు? వాళ్ళ విషయం గురించి ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజూ ఫోన్ చేస్తూనే ఉంటారు. ఊరికే నాంచకుండా ఏదో ఒకటి తేల్చండి అంది. ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేర్ అయి ఉంది రజని. పేపర్లో నుంచి తలపైకెత్తి, ఇందులో తేల్చేదేముందోయ్? అమ్మా నాన్న ఇక ఆ పల్లెటూరులో ఒంటరిగా ఉండలేం, ఇక్కడికొచ్చేస్తామంటున్నారు. అంతే కదా, పెద్ద వయసు అయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి. వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటి అన్నాడు. అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న పిల్లలు, ఏంటి తాతయ్య నానమ్మ ఇక్కడికే వచ్చేస్తున్నారా? భలే భలే, తాతయ్య కథలు చాలా బాగా చెప్తారు. నానమ్మ అయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం కూడా తినిపిస్తుంది. ఇంక రోజు మేం తాతయ్య నానమ్మ దగ్గరే పడుకుంటాం. తొందరగా రమ్మనండి డాడీ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనికి. చాలే, నోరు ముయ్యండి. వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం అని భర్త వైపు తిరిగి, ఏంటండి రానిచ్చేది? ఇక్కడ మనమెలా ఉంటున్నాం? మీ అమ్మా నాన్నలు ఎలా ఉంటారు? ఆ పల్లెటూరి మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా. మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు? పోయినసారి మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ అమ్మను చూసి మీ మేనేజర్ గారి భార్య ఏమందో తెలుసా? ఈవిడ మీ అత్తగారా? నేను మీ వంట మనిషి అనుకున్నాను అంది. నాకు తల కొట్టేసినట్లయింది. కావాలంటే ఆ పల్లెటూరులోనే ఉండమనండి. కావలసినంత మంది పనివాళ్ళని పెడదాం. లేదు ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్ హోంలోనైనా చేర్పించండి. డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా. అంతేకాని ఇక్కడికి మాత్రం తీసుకొస్తానని అనకండి అంది. ఆమె మాటలు పూర్తి అయ్యి కాకముందే, ఇక ఆపుతావా నీ గోలా? ఏంటి మాట్లాడితే మా అమ్మా నాన్నలను పల్లెటూరు వాళ్ళంటావు? అలాగైతే నేను పల్లెటూరి వాణ్ణేగా. నువ్వు మాత్రం పల్లెటూరు దానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వు మీ అన్న అక్కడ చదువు వెలగబెట్టారు. మీ అమ్మా నాన్న పల్లెటూరి వాళ్ళు కాదా? మన పెళ్ళప్పుడు వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారు? మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్లడంతో కొంచెం సిటీ లైఫ్ వాళ్ళకి అలవాటయింది. నేనే ఇన్ని రోజులు అశ్రద్ధ చేశాను. మా వాళ్ళని కూడా అప్పుడే తెచ్చుంటే బాగుండేది. మా అమ్మేదో మొహమాటానికి ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు లేరా, రేపు చేసుకోగలిగే ఓపిక లేని రోజున ఎలాగూ మీ దగ్గరికి రావాలిగా అన్నదని. అవును అత్తయ్య గారు, మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, తొందరేముంది? పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్లలో ఉండలేరు. మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా. మన సొంత ఇల్లు అయితే ఏ సమస్య ఉండదు అంటూ వాళ్ళని రానివ్వకుండా అడ్డుపొల్ల వేశావు. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా? అన్నింటికీ పనివాళ్ళు ఉన్నారు. నువ్వేదో వాళ్ళకి బండ చాకిరీ చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు. పైగా ఓల్డేజ్ హోంలో చేర్చమని ఉచిత సలహాలిస్తున్నావు. నేను వాళ్ళ కన్న కొడుకును. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి. ఉంటారు కూడా. రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఉందువుగానిలే ఓల్డేజ్ హోంలో అంటూ లేచి వెళ్లి షర్టు వేసుకుని బయటకు వెళ్లిపోయాడు కోపంగా. భర్త తన మాట కాదనటంతో ఏం చేయాలో అర్థం కాలేదామెకు. ఇక ఏ విధంగా చెప్పినా భర్తను మార్చటం కుదరదని తేలిపోయింది. పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్ చేయడంతో తన మాటనెలా నెగ్గించుకోవాలో తోచలేదు. అత్తగారు మామగారు మంచివాళ్లే, కాని కలిసుంటే తప్పక తేడాలొస్తాయని, తగులవుతాయని భయం. తన క్లోజ్ ఫ్రెండ్ సుభద్ర అలా జరిగే గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయమింకా బలపడింది. చివరికి పల్లెటూరి వాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్లను రాకుండా చేద్దామన్నా కుదరలేదు. పైగా భర్తకి కూడా అమ్మా నాన్నలంటే ఒకంత ప్రేమ ఎక్కువే. కొడుకు ఇల్లు కట్టేటప్పుడు ఇతరత్ర అవసరాలప్పుడు అతను అడగకుండానే డబ్బులు బంగారం అంతా ఇచ్చేశారు. అప్పుడప్పుడు వచ్చి 4 రోజులు ఉండి వెళ్లేవాళ్లు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది రజని. మధ్యాహ్నం భోజనాల దగ్గర గాని రాత్రి గాని భార్యాభర్తలు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మరుసటి పొద్దున్నే లేచి తయారవుతున్న భర్తని ఎక్కడికి అని అడగాలనిపించి కూడా అహం అడ్డొచ్చి ఆయనే చెప్తారులే అనుకుని కిచెన్లోకి వెళ్లి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. కాఫీ అందుకుని, రజని నేను వీరాపురం వెళ్తున్నాను. పొలం కౌలు ఇంటి గురించి మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మా నాన్నలను తీసుకుని సాయంత్రానికల్లా వస్తాను అంటూ ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరికి వెళ్లిపోయాడు. ఆమెకు అతన్ని ఆపలేకపోయాననే ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది. కాసేపటికి తన బాధనెవరితోనైనా పంచుకోవాలి అనిపించింది. వెంటనే సెల్ తీసుకుని అన్నకు ఫోన్ చేసింది. ఆమె అన్న వినోద్ 4-5 సిటీలలో జాబ్ చేసి చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు. వెళ్లి సంవత్సరమైంది. పెద్ద ఇంజనీర్గా బాగా సంపాదిస్తున్నాడు. తమని రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు. కాని వెళ్లటానికి కుదరలేదు. అమ్మా నాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్లో వెళ్లాలని అనుకుంటూ ఉంది. ఫోన్ రింగ్ మొత్తం అయిపోయింది. వినోద్ ఫోన్ తీయలేదు.
అమ్మా వాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్ లేదు. అన్నయ్య ఫోన్లో నుండే మాట్లాడతారు. ఒక ఫోన్ తీసుకోవచ్చు కదమ్మా అంటే, అదంతా మాకు తెలియదమ్మా, ఇక్కడ అంతా హిందీ కదా, అన్నయ్య ఉన్నాడుగా అంటుంది అమ్మ. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే అన్నయ్యే. ఫోన్ ఎత్తగానే, రజని, నేను వేరే చోట మీటింగ్లో ఉన్నాను, సాయంత్రం ఫోన్ చేస్తాను అంటూ అవతల వైపు అన్నయ్య హడావిడిగా ఫోన్ పెట్టేశాడు. అయ్యో, అన్నయ్యతో మాట్లాడడానికి కూడా కుదరలేదే అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూలుకు తయారు చేయడానికి లేచింది. సాయంత్రం అయ్యింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చి టీవీ దగ్గర కూర్చుంది. రాత్రి 8 గంటలయ్యింది. మాధవ్ వాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్లి అత్తగారి చేతిలోని బ్యాగ్ తీసుకుని, బాగున్నారా అత్తయ్య గారు, ఆరోగ్యం బాగుందా మామయ్య గారు అంది రజని తన మనసులోని భావం ముఖంలో కనబడనీయకుండా. పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య, నానమ్మ అంటూ వాళ్లను వాటేసుకున్నారు. అమ్మా నాన్న వచ్చినప్పుడు భార్య ఏ మూడ్లో ఎలా ఉంటుందో అని భయపడుతున్న మాధవ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్రూంలోకి వెళ్లాడు. అత్తామామలకు వాళ్ల రూమ్ చూపించి బాత్రూంలో గీజర్ ఆన్ చేసింది రజని. అత్తయ్య గారు, మీరు మామయ్య గారు స్నానం చేసి రండి, ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది. అలాగేనమ్మా, మేం వస్తాంలే, నువ్వెళ్లి పని చూసుకో అంది మాధవ్ తల్లి సీతమ్మ. అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి పడుకునేసరికి 11 అయ్యింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది. ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తీసింది రజని. ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్ర మొత్తంతా ఎగిరిపోయింది. ఆమె వెనుకే వచ్చిన మాధవ్ ఆశ్చర్యపోయినా, బాగున్నారా మావయ్య గారు, అత్తయ్య గారు అంటూ వారిని పలుకరించి, ముందు లోపలికి రండి, చలిగా ఉంది, ఏంటి అలాగే నిలబడిపోయావు రజని, ముందు త్వరగా వెళ్లి మీ అమ్మా నాన్నగారికి కాఫీ కలిపి తీసుకురా, త్వరగా అన్నాడు. రామ్మా, రండి నాన్న అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కన పెట్టి తలుపులు మూసి కిచెన్లోకి వెళ్ళింది రజని. వేకువ జామునే లేచే అలవాటున్న మాధవ్ తల్లిదండ్రులు కూడా కాలింగ్ బెల్ మోతకి లేచి హాల్లోకి వచ్చారు. అందరి పలకరింపులు అయ్యేసరికి రజని కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చింది. వీళ్ళేంటి ఇంత సడన్ గా వచ్చారు, మా అమ్మా నాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి రజనీనే ఫోన్ చేసి పిలిపించి ఉంటుందా అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ్. కాని ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది. మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు. వాళ్ళు కొంచెం తేడాగా కనిపిస్తున్నారు. ఇది వరకున్నంత సంతోషం, కళ, కాంతి వాళ్ళ ముఖాల్లో కనిపించడం లేదు. అతనికన్నా ముందుగానే తల్లిదండ్రులను చూసిన మరు నిమిషంలోనే వాళ్ళ ముఖాల్లోని తేడాని రజని గమనించేసింది. ఎంతైనా కూతురు కదా. వదినగారు, అంత దూరం ఢిల్లీ నుంచి మీ ఇద్దరే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ. లేదొదిన గారు, మాతో వినోద్ కూడా వచ్చాడు, వాడికి బెంగళూరులో ఏవో మీటింగులున్నాయట, వెళ్తున్నాను అన్నాడు. మేము వస్తాంరా అమ్మాయి దగ్గరికి అంటే ఇలా తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అంది. అన్నయ్య వచ్చాడా, అయితే ఇక్కడికి రాడట్నా కోపంగా అంది రజని. లేదమ్మా, ఎల్లుండి వస్తాడు, ఆ రోజు రాత్రికి మళ్లీ వెళ్లిపోతాం ముగ్గురం అంది రజని తల్లి సావిత్రమ్మ. అదేంటమ్మా, అంత దూరం నుంచి వచ్చి ఒక 10 రోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు, మళ్లీ మీరెప్పుడొస్తారో, అదేం కుదరదు, అన్నయ్యను రాని నేను అడుగుతాను అంది. వద్దమ్మా, అడగొద్దు, అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళము మళ్లీ అంత దూరం వెళ్లలేంగా, అందుకని వెళతాంలే అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది రజనికి. మాధవ పిల్లలు వెళ్లిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంది. అందరూ వెళ్లిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి కాసేపు ఏదో మాట్లాడి వచ్చేసింది. ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడు తరువాత కూడా వాళ్ళు నలుగురూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకు కుదరలేదు. రాత్రి భోజనాలైన తర్వాత మాధవ పిల్లలు అత్తమామల గదిలోకి వెళ్లారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది రజని. తల్లి ఒక్కతే ఉంది. నాన్నయ్యరమ్మా అంది. మీ అత్తయ్య గారి గదిలోకి వెళ్లారమ్మా, అబ్బాయి పిల్లలు కూడా అక్కడే ఉన్నారుగా, మాట్లాడుతున్నారు. సరే, నాన్న లేకపోయినా పర్వాలేదులే అనుకుని, అమ్మా నువ్వు నాన్న అలా ఉన్నారేంటి, ఉదయం నుండి ఈ విషయం అడగాలని ఎంత తపన పడ్డాను, మాట్లాడటానికి కుదరలేదు, ఏం జరిగిందమ్మా చెప్పవా అంది. కూతురు అలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్ళ వెంట నీళ్లొచ్చేశాయి. కొంతసేపటికి, ఏం చెప్పను తల్లి, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక. ఇప్పుడు ఇన్నాళ్లకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చటం లేదు. ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వస్తారట, పార్టీలు జరుగుతాయట, వాళ్లలో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో ఏం చేసిందో మీ అన్నయ్యను కూడా మార్చేసింది. 6 నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోంలో చేర్పించారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉందని ఎప్పటినుంచో అడుగుతూ ఉంటే ఇప్పుడు వాడు పని మీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు.
రేపు వెళ్లేటప్పుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని ఆ ఓల్డేజ్ హోంలో వదిలేసి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామో దేవుడు మా నుదుటిన ఇలా రాశాడు. చూడమ్మా రజని, ఎంతో ఆశతో బిడ్డల్ని కని మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు తల్లిదండ్రులు. పెళ్లి చేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ కొడుకు దగ్గరే కన్నుమోయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కానీ కొడుక్కి పెళ్లి చేసి కొడుకుని కోడలి చేతికి అప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుందమ్మా. వాళ్ళ దుఃఖాన్నెవరూ తీర్చలేరు. మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండద్దు, మా ఇంటికి రావద్దు అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు? ఈ మాటలు అంటూ దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మీ అన్నలాగా డబ్బున్న వాళ్ళు కన్నవాళ్ళని వృద్ధాశ్రమాలలో పడేసిపోతున్నారు. డబ్బులేని వాళ్ళు ముసలివాళ్ళని వాళ్ళ కర్మానికి రోడ్ల మీద వదిలేసిపోతున్నారు. పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్లు ఎలాగోలా పని చేసుకుని బ్రతికిడిస్తున్నారు. పని చేయగలిగే శక్తి లేని వాళ్ళు పని చేయలేక తిండి లేక అడుక్కోవటానికి ముఖం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా జరగటానికి కారణమేంటో తెలుసా తల్లి? కొంతమందేంటి చాలా మంది కోడళ్ళు అత్తమామలు కూడా తమ తల్లిదండ్రుల లాంటి వారే కదా అని అనుకోకపోవటమే. అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకు ఆదరణ ఎక్కువయింది. అక్కడ మేం బతుకున్నామంటే ఉన్నాం అంతే. మా మనసులెంత కుమిలిపోతున్నాయో నీ అన్నా వదినలకు అక్కర్లేదు. మాకు ఈ శిక్ష ఎందుకు పడిందో తెలియదు కాని మేమనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవరికీ రాకూడదమ్మా అంటూ మళ్లీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగిలించుకుని బోరుమంది ఆ తల్లి. తల్లి మాటలకు రజనీకి చెంప మీద చెల్లున చర్చినట్లనిపించింది. అంత బాధలో కూడా ఊరుకోమా ఊరుకో, అన్నయ్య ఇలా చేయడమేంటి, వాడొచ్చాక నేను మాట్లాడతాను అంది ఏడుస్తూ. తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురయ్యింది. దుఃఖం నుంచి తేరుకున్న సావిత్రమ్మ, మీ అత్తయ్య గారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది. మీ అన్నయ్య పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమో గాని నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది. నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు అంది. తల్లి మాటలకు రజని గిల్టీగా ఫీల్ అయ్యింది. ఇంకా నయం, మా వారు మా అన్నతో గాని తల్లితో గాని మాట్లాడకపోవటమే మంచిదయ్యింది అని రజని మనసులో అనుకుంది. అంతలో మాధవ పిలవడంతో సరే పడుకోండమ్మా, పొద్దుపోయింది అంటూ రజని వెళ్ళిపోయింది. మూడో రోజు ఉదయం వినోద్ వచ్చాడు. అదే రజని వాళ్ళ అన్నయ్య. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గడం గమనించింది. అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకు అలాగే జరిగిపోయింది. సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక వినోద్ తల్లితో, అమ్మా ఇక్కడ బయలుదేరదాం, 8 గంటలకు ట్రైన్ ఉంది అన్నాడు. అందరూ ఉన్నా కూడా అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అంతలో మాధవ్ గొంతు సవరించుకుని, చూడు వినోద్, ఇక నుండి అత్తయ్య గారు మామయ్య గారు కూడా మా ఇంట్లోనే, మా దగ్గరే ఉంటారు అన్నాడు. మాధవ్ మాటలకు వినోద్, రజని, అత్తమామలు విస్తుపోయి చూశారు. అది వాళ్లకు ఊహించని పరిణామం. అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్. ఇంకేం చెప్పకు, నీవక్కడకు తీసుకువెళ్లిన హోంలోనే కదా వాళ్ళుండేది. ఇక్కడుంటే కూతురి దగ్గరున్నామన్న సంతోషమైనా వాళ్ళకుంటుంది. ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలియదు వినోద్. అమ్మా నాన్నలంటే మనం ఎప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం. పెద్దవారితో కలిసుండాలి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషం ఉంటాయి. ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకు కలిగించాలి. ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలను చేసినట్లే రేపు నీ కొడుకులు నిన్ను చేయరా. దూరంగా ఉంచితే పెద్దవాళ్లు పడే బాధ నీకెప్పుడే అర్థం కాదులే. నేనేమీ కోపంగా చెప్పడం లేదు. వాళ్ళెక్కడుంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. మాకు ఇంకో అమ్మా నాన్నలకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ మాట. ఇక నువ్వేం ఆలోచించకు, బయలుదేరు అన్నాడు. వినోద్ తల దించుకుని వెళ్లిపోయాడు. మాధవ్ వైపు చూడటానికి రజనీకి ముఖం చెల్లలేదు. అందరూ ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లిపోయారు. గదిలోకి వెళ్లడంతోనే మాధవ్ పాదాల మీద రజనీ వాలిపోయింది. ఏయ్ ఏంటిది, లేలే అంటున్నా భర్తతో, ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేసి కూడా మీ మనసును అర్థం చేసుకోలేకపోయానండి. అత్తయ్య వాళ్ళ విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మానాన్నలకు ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది ఏడుస్తూ. పిచ్చి రజని, నాకు మా అమ్మానాన్న మీ అమ్మానాన్న వేరు కాదు. ఆ రోజు మీ అమ్మ నీతో చెప్పినప్పుడే మీ నాన్నగారు మాకు చెప్పారు. అప్పుడే అమ్మా నాన్న నేను ఇలా నిర్ణయించుకున్నాం. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు. ఏదో చిరాకులో మాట్లాడతావు గాని నీ మనసెలాంటిదో నాకు తెలీదా అన్నాడు. అతనికి తనపై గల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీల్ అయ్యింది. హాల్లోకొచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లాగా కనిపించారు. వెళ్లి వాళ్ల పాదాలకి దండం పెట్టుకుంది. తరువాత తల్లికి తండ్రికి కూడా. ఇదేంటమ్మా ఇప్పుడెందుకు అని అడిగిన వాళ్లకు, ఇవాళ పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలని టీవీ ప్రోగ్రాంలో చెప్పారండి అంది. మా కోడలెంత బంగారం అని అత్తమామలు, కూతురెంత పద్ధతి కలదో అని
తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటే గదిలో నుండి అది చూసిన మాధవ తన భార్య రజనీ దేవికి తనలో తానే నవ్వుకున్నాడు. మిత్రమా, ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో అదే చివరికి మనకు జరుగుతుంది. మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకోవాలి. భావి భారత పౌరులైన మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తును ఇవ్వాలి. ఓపికగా ఈ కథను విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. ఎప్పుడూ ఏ కథను తోటి వారితో పంచుకోండి అని చెప్పని నేను మొదటిసారి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. కుటుంబ బాంధవ్యాలను బలపరిచే ఈ చక్కని కథను మీ తోటి వారితో పంచుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.